మరొకసారి చేరువచ్చిన సంఘమంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహా కృపను బట్టి మరొక ఆదివారం, ఈ మార్చి నెలలో ఈ 2వ ఆదివారంలోనికి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించినటువంటి విధానాన్ని బట్టి, ప్రాముఖ్యంగా ఈ శిలువ ధ్యానాల్లో ఈ మండల కాలంలో మరి 2వ ఆదివారంలో మరి రీతిగా దేవుని మహింపరిచేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి భస్మ బుధవారం మొదలుకొని నేటి వరకు కూడా మరి ప్రతి దినము మన యొక్క ప్రార్థనలో, ప్రతి ఒక్క ఆరాధనలో, ఉదయకాలపు ఆరాధనలో, సాయంకాలపు ఆరాధనలో దేవుడు తోడుగా ఉంటూ మరి మనల్ని, మన కుటుంబాలను బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానంలో నుంచి మరి మనకు అధ్యక్ష ఖండము నుంచి లేదా మన యొక్క సిఎస్ఐ ఆల్మనిక్ నుంచి మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము విసర్జించబడిన లేదా అట్టడుగున ఉన్నవారితో కలిసి ఉండుట అనేటువంటి అంశాన్ని నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. బీయింగ్ విత్ అవుట్ క్యాస్ట్ అండ్ మార్జినలైజ్డ్ అంటే సమాజంలో చాలా దీన స్థితిలో, వెనకడుగు వేసినటువంటి పరిస్థితుల్లో, సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వారిలో అది ఆరోగ్యపరంగా అయి ఉండవచ్చు, ఆర్థిక పరంగా అయి ఉండవచ్చు, లేదా అనేక రకాల భారతీయ సాంప్రదాయంలో లేదా మనకున్నటువంటి సాంప్రదాయాల్లో, మనకున్నటువంటి సంస్కృతుల్లో వెనుకబడినటువంటి లేదా వెనుక ఉన్నటువంటి ప్రజలతో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ కుటుంబముగా సమాజం యొక్క అంచులలో నివసించేటువంటి ప్రజలతో, సమాజం యొక్క చివరలలో నివసించేటువంటి ప్రజలతో మన యొక్క జీవితాలు ఏ స్థితిలో ఉంటా ఉన్నాయి అనేవి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. మొత్తం కట్టేపై సో కనుక సందర్భంలో మన యొక్క జీవితాలను కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఈ యొక్క మాటలు అనేవి మనకే చాలా ఎక్కువగా మనము మన యొక్క జీవితాలను రిఫ్లెక్ట్ చేసేవిగా కనపడతా ఉంటా ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస యాత్ర అనేది ప్రాముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాసం అనేది, క్రైస్తవ ఉనికి అనేది, క్రైస్తవ మతము అనేది ఎక్కువగా ప్రాచుర్యము పొందినటువంటి ప్రాంతాలు లేదా ఎక్కువగా ఆదరించినటువంటి ప్రాంతాలు, ఎక్కువగా అనేక మంది స్వీకరించబడినటువంటి ప్రాంతాలు ఏంటి అంటే మనాంటి ప్రాంతాలే, దళిత వాడలు అని మనం చెప్పుకోవచ్చు ప్రాముఖ్యంగా. సో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచపు లేదా ఒక గ్రామంలోనే కావచ్చు, ఒక రాష్ట్రంలోనే కావచ్చు, ఒక ప్రాంతంలోనే కావచ్చు, ఆ ప్రాంత పంచులలో ఎవరూ కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో, ఆ ప్రజలను ఏదో సామాన్యమైనటువంటి ప్రజలుగా కాకుండా కనీసం మనుషులుగా కూడా చూడనటువంటి పరిస్థితుల్లో, బహిష్కరించబడిన లేదా నిర్లక్ష్యముతో కూడినటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉంటా ఉన్నప్పుడు నేటి దినాన్న వారి మధ్యకు వెళ్ళింది దేవుని యొక్క సువార్త అనేది. అది తోమా గారి దగ్గర మొదలైన సువార్త. ఆ తోమా గారు అయితే కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి, వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. కానీ ఆ తరువాత వచ్చినటువంటి మిషనరీస్ అనేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు వారెవరూ కూడా వారిని అంగీకరించలేదు. ఎక్కువ శాతము అంగీకరించింది లేదా దేవుని యొక్క సువార్తను చేర్చుకున్నది ఎవరు అంటే సమాజము చేత నిర్లక్ష్యము చేయబడినటువంటి అనేక మంది ప్రజలు. అందులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మన పితరులు ఉన్నారు, మన కుటుంబీకులు ఉన్నారు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉంటా ఉన్నాం. మనం ఈ రీతిలో మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటా ఉన్నాము అంటే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి రాజ్యాంగం, 2 దేవుని సువార్త నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజల మధ్యకు వెళ్ళినటువంటి విధానం. సో విద్యను అందించింది ఆ సువార్త. గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజలకు వైద్యాన్ని అందించింది ఆ సువార్త. ఎవరూ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో, ఎవరూ కూడా కనీసము దగ్గరకు కూడా రానివ్వనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు చేరుకుంది ఆ సువార్త. వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి, వారిని పట్ల కూడా నిర్లక్ష్యపు ధోరణిని విడిచిపెట్టాలి. వారు కూడా మనలాంటివి మనుషులే, వారికి కూడా సువార్తను అందించి వారి యొక్క చీకటి జీవితాల్లో ఒక వెలుగును తీసుకురావాలి అని అనేక మంది చేసినటువంటి త్యాగము, అనేక మంది మిషనరీస్ వారు చూపినటువంటి త్యాగము నేటి దినాన్న మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దళిత వాడలుగా, హరిజన వాడలుగా లేదా మాలపేటలుగా, మాదిగపేటలుగా పిలువబడుతూ
సో చివరపు రీతుల్లో నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము నిడిదినాన చక్కని వస్త్రాలతో, చక్కని ఆధిక్యతతో, చక్కని గౌరవాలతో, ఒక ఉన్నతమైనటువంటి స్థానాలతో మనం ఉండగలుగుతా ఉన్నాం అంటే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త నిర్లక్ష్యము చేయబడినటువంటి వారి దగ్గరికి కూడా, నిర్లక్ష్యపు ధోరణితో ఉన్నటువంటి ప్రజల మధ్యకు కూడా దేవుని సువార్త వెళ్ళింది, దేవుని యొక్క పరిచర్య వెళ్ళింది. దాని తరువాత ప్రభుత్వాలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనము ఆ పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి మన పితరులైనటువంటి అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి అనేక మందిని మనం స్మరించుకుంటూ, నేడు మనము ఆ అంచులలో నివసించేటువంటి వారిని, ఆ నిర్లక్ష్యపు ధోరణితో ఉన్నటువంటి ప్రజల పట్ల మన యొక్క బాధ్యత మనం ఏ స్థితిలో కనపరుస్తూ ఉన్నాం, మనము వారి పట్ల ఎలాంటి ఆలోచన ధోరణితో మనం ఉండగలుగుతూ ఉన్నాం. ఒకప్పటి మన జీవితాలను, ఒకప్పుడు మన యొక్క పితరులు జీవించినటువంటి జీవితాలను, ఒకప్పుడు మన యొక్క పితరులు నడిచినటువంటి ఆ పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిడిదినాన దేవుడు మనకు కొంత ఆధిక్యతనిచ్చిన తర్వాత, మనకు దేవుడు కొంత ఆధిపత్యమునిచ్చిన తర్వాత, దేవుడు మనల్ని కొంత ఆశీర్వదించిన తర్వాత, మనకంటే దేన స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల మనము నిడిదినాన్న ఎలాంటి ఆలోచన ధోరణితో ఉంటా ఉన్నాం? వారిని అంగీకరించేటువంటి రీతిలో ఉంటా ఉన్నామా? వారిని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటా ఉన్నామా? లేదా వారిని నిర్లక్ష్యముగా చూసేటువంటి వారుగా మనం ఉంటా ఉన్నామా అనేది నేటి దినాన్న ఈ 3 పాఠ్యభాగాల్లో నుంచి మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. పాత నిబంధన కాలపు పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ఆర్తనాదాల నుండి మొదలుకొని ఈ యొక్క నూతన నిబంధనలో అనారోగ్యముతో, అలాగే సమాజము చేత నిర్లక్ష్యము చేయబడినటువంటి కుష్ఠరోగుల దగ్గరికే కావచ్చు, దెయ్యము పట్టినటువంటి వారి దగ్గరికే కావచ్చు, వ్యాధిగ్రస్తుల దగ్గరికే కావచ్చు, లేదా సమరయుల దగ్గరికే కావచ్చు, పాపము చేత పట్టబడినటువంటి స్త్రీల దగ్గరికే కావచ్చు, నాటి యోధా సాంప్రదాయంలో అత్యంత దుర్మార్గముగా చూపించబడినటువంటి అట్టడుగు స్థాయిల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి కావచ్చు, వారందరితో కూడా యేసుక్రీస్తు వారు కలిసి సువార్త ప్రకటించినటువంటి ఆ సందేశం, ఆ పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలీల బానిసత్వం మొదలుకొని యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి సువార్త వరకు కూడా స్పష్టమైనటువంటి సందేశము ఈ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, అట్ట అడుగున నిర్లక్ష్యపు ధోరణితో ఉన్నటువంటి వారికి సంఘీభావంగానే ఈ పరిశుద్ధ సువార్త, పరిశుద్ధ గ్రంథము మరి బోధించబడుతున్నటువంటి విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో సమాజంలో చాలా దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, సమాజంలో చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, సమాజంలో చాలా వేదనకరమైనటువంటి రీతుల్లో నడుస్తున్నటువంటి ప్రజల పక్షాన నిలవబడినటువంటి ఒక గొప్ప గ్రంథముగా ఈ పరిశుద్ధ గ్రంథము అనేది మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకం, సో ప్రజలు బాధలలో, ప్రజలు నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లో, ప్రజలు బానిసత్వంలో, ప్రజలు ఇబ్బందికరమైనటువంటి మార్గాల్లో వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కావచ్చు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కావచ్చు, వారి పక్షాన నిలవబడ్డారే తప్ప వారిని విడిచిపెట్టి జీవించిన వారుగా లేనేలేరు. సో మరి ఈరోజు ఈ 2 పాఠ్యభాగాలు, 2 గ్రంథాల్లో కూడా, అది పాత నిబంధన గ్రంథమే కావచ్చు, కొత్త నిబంధన గ్రంథమే కావచ్చు, సో 2 గ్రంథాల్లో కూడా రెండింటిలోనూ చేర్చుకోవడం మాత్రమే చూపిస్తూ ఉన్నది. చేర్చుకోవడము అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాగే వారి పట్ల కరుణను మనం చూపించేటువంటి వారుగా ఉండాలి. ఒక స్థిరమైనటువంటి న్యాయాన్ని వారి పక్షాన మనము చేసేటువంటి వారుగా ఉండాలి. అలాంటి నిర్లక్ష్యముతో కూడినటువంటి ప్రజలు ఏ రీతిగా అయితే ఎవరైతే ఉంటా ఉన్నారో వారి పట్ల న్యాయము జరిగించాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నట్లుగా తేట తెల్లంగా మనకి 2 గ్రంథాల్లో, నూతన పాత నిబంధనలో 2 విషయాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ అంతటికీ కూడా మరి ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశముగా చేర్చుకోవాలి. వారందరినీ కూడా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారికి నువ్వు సహాయం చేయాలి. ఆ వేదనలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి నీ యొక్క చేయూతను అందించాలి అనేటువంటి ఆలోచన మరి ఈ పాత నిబంధన, నూతన నిబంధన 2 విషయాల్లో కూడా, 2 చోట్ల కూడా మరి ప్రధానమైనటువంటి విధానంగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుత ప్రపంచంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు జాతిపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, తరగతి పరంగా, క్లాసెస్ పరంగా కావచ్చు, లేదా హోదా పరంగా కావచ్చు, నేటి దినాన్న సమాజంలో మనం విభజనలు చూస్తూ ఉన్నాం.
నేటి దినాన్న ప్రస్తుత పరిస్థితుల్లో నేటికి కూడా నిర్లక్ష్యపరచబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, నేటికి కూడా కనీస గౌరవాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, వారి పనుల వల్ల, వారి వృత్తిపరంగా కావచ్చు, వారి యొక్క జాతి పరంగా కావచ్చు, వారి మతం పరంగా కావచ్చు, వారు ఆచరించేటువంటి ఆచారాల పూర్వకరంగా కావచ్చు, సంస్కృతుల పరంగా కావచ్చు, నేటికి కూడా సమాజం ఇంకనూ కూడా ఎన్ని సంవత్సరాలుగా అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలుగా మనం అందరం కూడా అభివృద్ధి పొందుతూ ఉన్నాం, ఉద్యోగాలు పొందుకుంటా ఉన్నాం, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటా ఉన్నాం, ఇంకనూ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్తూ ఉన్నాం. కానీ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఆ తారతమ్యాలు అనేవి మనము తప్పనిసరిగా కలిగి జీవిస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు, సమాజంలో వస్తూ ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, సమాజము కలిగి ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యపు ధోరణులు మనము కలిగి ఉండకూడదు. ఎన్నడూ కూడా నిర్లక్ష్యమైనటువంటి రీతిలో క్రైస్తవ సంఘము ఎన్నడూ కూడా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు నిర్లక్ష్యము చూపించేటువంటి వాడు కాదు, మన దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మన దేవుడు వారిని తోసివేసేటువంటి దేవుడు కాదు. సో మన దేవుని వంటి స్వభావాన్ని కలిగి వారిని చేర్చుకునేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి ఆలోచనను నేటి దినాన్న దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ 3 పాఠ్యభాగాల్లో సువార్త పాఠ్యభాగం మార్కు సువార్త మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 40 నుంచి 45 వరకు, 4వ అధ్యాయం అని తప్పుగా పడింది ఈ యొక్క ఆల్మనిక్లో కూడా, అందుచేత అది ఆ విధంగా రాయడం జరిగింది. మొదటి అధ్యాయం అది, తర్వాత నేను చెప్పేటప్పుడు మీరు అది రాసుకుందరు. కానీ మొదటి అధ్యాయం 40 నుంచి 45 వరకు అది చివరి పాఠ్యభాగం. సో మొదటి పాఠ్యభాగంలో ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో మరణమునకు అప్పగింపబడుతున్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన నిలవబడినటువంటి ఒక గొప్ప స్త్రీ యొక్క జీవితాన్ని మొదటి పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు తన ప్రజలతో నిలబడటానికి తన జీవితాన్ని కూడా పణంగా పెడతా ఉన్నటువంటి ఒక గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి ఒక నాయకురాలుగా, మరి తన జీవితాన్ని సైతం ప్రాణంగా పెడుతున్నటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తిగా ఈ యొక్క ఎస్తేరు జీవితం మనకు కనబడతా ఉన్నది. నేను అడిగినాన్న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కదా. సో బైబిల్ గ్రంథంలో అనేక మంది మహిళలు కనబడతా ఉన్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ చాలా ఎక్కువగా ప్యాట్రియార్క్ అంటే పురుష ఆధిక్యతతో, పురుష ఆధిపత్యంతో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని వందల మంది స్త్రీల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంటే వారిని దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు. ఆ బలహీనులుగా పిలువబడుతున్నటువంటి స్త్రీ ద్వారా కూడా దేవుడు ఒక బలమైన కార్యాన్ని ఆనాటి దినాల్లో చేయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి ప్రజలలో కేవలం జాతిపరంగా మాత్రమే కాదు, కేవలం ధనం పరంగా మాత్రమే కాదు, కేవలం హోదాపరంగా మాత్రమే కాదు, కానీ నేటి దినాన్న సమాజంలో నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి వారిలో స్త్రీలు కూడా ఎక్కువ మంది కనపడతా ఉన్నారు. స్త్రీలు నిర్లక్ష్యము చేయబడేటువంటి పరిస్థితులు నేటి దినాన్ని ఇంకనూ కూడా సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. స్త్రీకి గౌరవం లేనటువంటి సందర్భాలు, స్త్రీకి ఏమాత్రం కూడా విలువ లేనటువంటి పరిస్థితులు, స్త్రీల పట్ల అనేకమైనటువంటి అఘాయిత్యాలు. ఏంటి కారణం ఏంటి అంటే వారు ఏమీ చేయలేనటువంటి బలహీనులు ఉన్నటువంటి ఆలోచన నేటి దినాన్న. కానీ ఒక బలహీనురాలుగా పిలువబడుతున్నటువంటి, ఒక బలహీనురాలుగా ఆనాటి దినాల్లో పూర్తి పురుష ఆధిపత్యం కలిగినటువంటి ఆ సమాజంలో ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, ఒక బలహీనురాలుగా చూడబడుతున్నటువంటి స్త్రీ తన ప్రజలందరి యొక్క క్షేమం కొరకు ఏ రీతిగా పోరాడిందో, అలాంటి వారిని రక్షించడానికి ఒక నిర్లక్ష్యము చేయబడినటువంటి లేదా బలహీనురాలైనటువంటి స్త్రీ పక్షాన దేవుడు నిలవబడి ఎటువంటి గొప్ప కార్యాన్ని చేశాడు అనేటువంటి విషయాన్ని ఎవరిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అన్నదాన్ని కొట్టుబెట్టి ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. వాక్యం చెప్పడానికి ఎన్నో బాధలు, ఇబ్బందులు, వాక్యం వినడానికి ఎన్నో ఇబ్బందులు కదా వాళ్ళ యొక్క జీవితాల్లో. సో ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ ఒక బలహీనురాలుగా లేదా ఆనాటి సమాజంలో నిర్లక్ష్యము చేయబడినటువంటి పరిస్థితుల్లో స్త్రీని చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉంటా ఉన్నప్పుడు కూడా ఆ నిర్లక్ష్యము చేయబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీ పక్షాన దేవుడు నిలవబడి ఒక స్త్రీ ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. రాజు శాసనాన్ని చేసినటువంటి తర్వాత బయట కొట్టి దీన్ని కొంచెం గేట్ అయ్యండి బాబు, బయట గేట్ వేసేయండి బయట ఉన్నవాళ్ళు. సో ఎస్తేరు గ్రంథంలో ఒక స్త్రీ పేరు మీదే ఆ యొక్క మొత్తం పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ఎస్తేరు గ్రంథం అంతటికీ కూడా ఒక కథానాయకురాలు లేదా ఒక కథానాయకుడు ఎవరు అంటే ఆమె. సో ఎస్తేరు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు యొక్క జీవితం ఏమి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు కాదు. ఏ ఒక ప్రాంతంలోనికి బానిసలుగా వెళ్ళారు ఈ యొక్క యూదులందరూ కూడా. బానిసలుగా వెళ్ళినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఈ ఎస్తేరును ఆ యొక్క రాజు ఇష్టపడి ఆ రాజు మరి వివాహం చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత విధానాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక సమస్య ఏర్పడుతుంది. హామాను అనేటువంటి వ్యక్తి అక్కడ పనిచేస్తూ ఉంటాడు ఆ యొక్క రాజ్యంలో. మరి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, రాజు దగ్గర చాలా చక్కని గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఎస్తేరు యోధా జాతిలోంచి వచ్చింది, ఒక బానిస కుటుంబంలోంచి వచ్చింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బానిసలే. సో ఆ 3వ అధ్యాయం 5వ వచనంలో మొర్దెకై అనేటువంటి ఒక యూదుడు అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ హామాను దగ్గర ఏం చేయడంటే వంగకయు నమస్కరింపకయు ఏ మాత్రము కూడా గౌరవించకుండా వెళ్ళిపోయేటప్పటికీ అది చూచి ఈ యొక్క హామాను ఏం పెట్టుకుంటాడంట, కోపాన్ని పెట్టుకుంటాడు. ఆ ఒక్క వ్యక్తి వంగకుండా లేదా ఒక్క వ్యక్తి నమస్కరించకుండా ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆనాడు ఆ రోజు అనుకుంటాడంట, ఒక్కడనే చంపితే కుదరదు, మొత్తం యోధా జాతిని అంతటినీ కూడా నాశనం చేయాలి, ఆ యూదులందరినీ కూడా చంపేయాలి, ఆ యూదులందరినీ కూడా నాశనం చేయాలి, ఆ జనులు అందరికీ కూడా తెలియాలి, రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు ఈ హామాను అనేటువంటి ఆ దుర్మార్గుడు. ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఒక విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఏమాత్రం కూడా అంగీకరించేటువంటి పరిస్థితులు కానీ వారిని చేర్చుకునేటువంటి పరిస్థితులు కానీ లేవు ఈ యొక్క హామాను యొక్క హృదయంలో. సో అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో ఈ యొక్క ఎస్తేరుకు ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. ఎస్తేరుకు ఆ విషయం తెలిసిన తర్వాత ఎస్తేరు ఏమీ మాట్లాడలేదు అని ఈ యొక్క మొర్దెకై తెలుసుకొని మొర్దెకై ఎస్తేరుకు ఒక విన్నపాన్ని పంపిస్తాడు, ఒక హెచ్చరికను పంపిస్తాడు. 12వ వచనంలో వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొనలేవు. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మన పరిస్థితులు గుర్తొస్తూ ఉన్నాయి నాకు. ఎంత పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళినప్పటికీ కూడా, ఎంత పెద్ద ఉన్నతమైనటువంటి రీతిలోనికి వెళ్ళినప్పటికీ కూడా మన పరిస్థితి, మన స్థితిగతులు నేటికి కూడా అలాగే ఉండిపోతూ ఉన్నాయి. మన హోదా కంటే ముందుగా, మనకున్నటువంటి ఉద్యోగం కంటే ముందుగా, మనకున్నటువంటి ఆస్తి కంటే ముందుగా, మనకున్నటువంటి పరపతి కంటే ముందుగా సమాజం నేటి దినాన చూసేది ఏంటి అంటే ఈ లోకంలో వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మాత్రమే చూసేదిగా ఉంటుంది నేటికి కూడా. ఎస్తేరు రాజనగరంలో ఉండేటువంటి ఒక గొప్ప స్త్రీ, రాణి అయినప్పటికీ కూడా ఒకవేళ యూదులందరినీ చంపాల్సినటువంటి పరిస్థితి వస్తే నువ్వు రాణివై ఉన్నావేమో కానీ నీవు కూడా బానిసవే, నీ పరిస్థితి కూడా అంతే అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఎస్తేరు అనేటువంటి ఈ యొక్క మాటకు అర్థం, ఎస్తేరు యొక్క పేరు అంతకుముందు హదస్సా, కానీ ఈ యొక్క వివాహమైన తరువాత ఎస్తేరుగా మార్చబడుతుంది. ఈమె యొక్క పేరు హదస్సా అని పిలుస్తూ ఉండేవారు. అయితే ఈ పర్షియా రాణి అయిన తర్వాత ఆమె పేరు ఎస్తేరుగా మార్చబడటం మనం చూస్తూ ఉన్నాం.
సో ఎస్తేరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది, నా ప్రజల పక్షాన నేను తప్పనిసరిగా పోరాడాలి అని. కానీ పోరాటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే రాజు ఒక శాసనాన్ని చేసిన తర్వాత, రాజు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చడం అనేది అసాధ్యమైనటువంటి కార్యం. పైగా ఒక స్త్రీ అయ్యుండి, ఆ పురుష అహంకారం కలిగినటువంటి సమాజంలో ఒక స్త్రీ అయ్యుండి, ఎంత భార్య అయినప్పటికీ కూడా, ఎంత రాణి అయినప్పటికీ కూడా, ఒక స్త్రీ అయ్యుండి అక్కడికి వెళ్ళి మాట్లాడటం అనేది ఆమె చేసేటువంటి తీసుకునేటువంటి గొప్ప నిర్ణయం. అది సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. అందుకే ఆమె చెప్తా ఉంటుంది కదా, అయ్యా నేను వెళ్తాను, నేను తప్పనిసరిగా మాట్లాడతాను, ఒకవేళ నేను నశించిపోవచ్చేమో, నేను మరణించవచ్చేమో, ఇదే నాకు చివరి రోజు అవ్వచ్చేమో, కానీ నా తండ్రి ఇంటి వారందరినీ కూడా, నా ప్రజలైనటువంటి వారికి ఒక విడుదల కొరకు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను, నేను ఏమాత్రము కూడా దీన్ని వదిలిపెట్టను అని ప్రార్థన చేయమని చెప్పి ఏం చేస్తూ ఉంది, కోరుతూ ఉంటా ఉన్నది. సో రాణి అయినప్పటికీ ఆమెను కూడా నిర్లక్ష్యమైనటువంటి రీతిలోనే ఆమె జీవితం అక్కడ కనబడతా ఉంటా ఉన్నది. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమె నిర్లక్ష్యము చేయబడినటువంటి పరిస్థితుల్లోనే ఆమె జీవితం ఉంటా ఉన్నది. సో నేటి దినాన్న మన యొక్క జీవితాల్లో ఈ యొక్క ఎస్తేరు యొక్క జీవితం నుంచి నేటి దినాన్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆమె చూపించినటువంటి ధైర్యమే కావచ్చు, ఆమె నిలవబడినటువంటి ఆ గుండె ధైర్యమే కావచ్చు, ఆమె కలిగి ఉన్నటువంటి విశ్వాసమే కావచ్చు, ఆమె కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితమే కావచ్చు. నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నాను కదా, నా ప్రజలైనటువంటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదులే, వాళ్ళు బానిసలుగా ఉన్నారు కదా, బానిసలుగానే చచ్చిపోతారులే అనేటువంటి ప్రేమ లేనటువంటి తత్వమే కావచ్చు. అలాంటి ఆలోచనలు ఏమీ కూడా లేకుండా మరి దేవుని మీద ఆధారపడి ఆ ప్రజలందరి కొరకు కూడా నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజల పక్షాన మరి నిలవబడినటువంటి ఒక గొప్ప స్త్రీగా ఈ యొక్క ఎస్తేరు యొక్క జీవితం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రణాళికలో ఎస్తేరు యొక్క విశ్వాసం మనకు కనబడుతూ ఉంటా ఉన్నది. దేవుని ప్రణాళికలో ఎస్తేరు ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి న్యాయం అనేది కనబడుతూ ఉంటా ఉన్నది. దేవుని ప్రణాళికలో దేవుని యొక్క దయ ఆ ప్రజల మీద చూపించడానికి ఎస్తేరును ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయము ఈ యొక్క మార్పు ద్వారా, రాజు యొక్క ఆజ్ఞను మార్చడం ద్వారా ఆ ప్రజలందరికీ అర్థమై ఉంట తప్పనిసరిగా. ఒకవేళ ఎస్తేరు కనుక ఆ స్థానంలో లేకుండా ఉండుంటే, ఒకవేళ ఎస్తేరు కనుక ఆ రాజ భవనంలో కనుక లేకుండా ఉంటే ఆనాడే ఆ యూదుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో, మొత్తం అందరూ కూడా నాశనం అయిపోయి ఉండేవారే. సో అలాగే నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను కదా, నేను ఒక గొప్ప స్థితిలో ఉన్నాను కదా, నేను ఈరోజు రాణిని కదా, నేను ఒక చక్రవర్తికి భార్యను కదా, నాకెందుకు ఈ యొక్క అనగారినటువంటి వారితో, నిర్లక్ష్యము చేయబడినటువంటి వారితో నాకెందుకు అని ఒకవేళ వారిని చేర్చుకొనకుండా ఉంటే ఆ ప్రజల యొక్క జీవితం అక్కడే నాశనం అయిపోయి ఉండేది. సో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఎస్తేరు, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఎస్తేరు, దేవుడు తన ప్రజలను ఆయా సందర్భాల్లో ఆదుకోవడానికి, నడిపించడానికి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిలో ఏ రీతిగా లేవనెత్తుతాడు అనే దానికి ఒక నిదర్శనంగా ఎస్తేరు జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో కూడా ఎస్తేరు వలె మన జీవితాలు ఎంత ఆశీర్వదించబడినప్పటికీ కూడా, ఎస్తేరు వలె మన కుటుంబాలు ఎంత ఆధిక్యతను పొందుకున్నప్పటికీ, ఎంత మంచి హోదాలో ఉన్నప్పటికీ, ఎంత మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి వారిని నిర్లక్ష్యము చేసేటువంటి పరిస్థితులు ఎన్నడూ కూడా మన హృదయాల్లోనికి రానివ్వనేకూడదు. మన పరిస్థితులు మారిపోయినాయి కదా, మన స్థితిగతులు మారిపోయినాయి కదా అని మన చుట్టూ ఉన్నటువంటి వారిని నిర్లక్ష్యము చూపేటువంటి పరిస్థితులు, ఆ నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో వారిని చేర్చుకునేటువంటి పరిస్థితులు మన హృదయాల్లోనికి ఎన్నడూ కూడా రానివ్వకూడదు. ఈరోజు నీ స్థితిని మార్చాడు దేవుడు అంటే నీ వలన దేవుడు మరొకరికి సహాయం చేయడానికి అన్నటువంటి ఆలోచన మన హృదయాల్లో కలిగి జీవించాలి. యోసేపుని సొంత అన్నలు బానిసలుగా అమ్మేస్తారు, కానీ యోసేపు పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏంటి అనేటువంటి ప్రణాళిక చూస్తూ ఉంటే, కరువు సమయంలో వారి సహోదరులనే కావచ్చు, వారి తండ్రినే కావచ్చు, వారి కుటుంబాన్ని కాపాడటానికి దేవుని ప్రణాళికే తప్ప మీరు నన్ను అమ్మివేయలేదు అని యోసేపు చెప్తా ఉంటాడు. ఆదికాండము 45వ అధ్యాయం 4-8 వచనాల్లో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. బానిసలుగా లేదా ఒక కరువులో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో సహోదరులు ఉన్నప్పుడు, యోసేపు యొక్క సహోదరులు ఉన్నప్పుడు యోసేపు మాత్రం ఎక్కడ ఉన్నాడంట? ఆ ఫరో యొక్క మొత్తం అంతటిని కూడా తన ఆధీనంలోకి తీసుకొని ఉన్నాడు. మొత్తం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. మొత్తం అంతని కూడా తీసుకెళ్ళి ఈ యొక్క యోసేపు చేతిలో పెట్టాడు. సో దేవుడేమో యోసేపును ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు,
అతని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఒకప్పుడు ఇతన్ని హింసించినటువంటి వారు, ఒకప్పుడు ఇతన్ని చంపేయాలని చూసినటువంటి వారు, ఒకప్పుడు యోసేపును నిర్లక్ష్యముతో చూసినటువంటి వారు, ఒకప్పుడు యోసేపు పట్ల కరుణను చూపించినటువంటి సహోదరుడు. కానీ యోసేపు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే, నిస్సహాయ స్థితిలో తన దగ్గరకు వచ్చినటువంటి సహోదరుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపించట్లేదు. దేవుని యొక్క ప్రణాళిక, అయ్యా మీరు ఈ కరువులో ఉంటారు తప్పనిసరిగా, ఒకానొక దినాన నీ యొక్క సహోదరులను, నీ యొక్క తండ్రిని పోషించేటువంటి బాధ్యత నీవే తీసుకోబోతా ఉన్నావు, నేను ఆశీర్వదిస్తూ ఉన్నానని దేవుడు నాకు ఇచ్చిన ధన్యతే తప్ప ఇది మీరు చేసింది కాదు అని అంటా ఉన్నాడంటే, ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు ఎస్తేరు ఆ యొక్క పర్షియా దేశంలో రాణి అయ్యింది అంటే కారణం, ఇలాంటి పరిస్థితి రాబోతా ఉందని దేవుడు ముందుగానే గ్రహించి ఉండుంటాడు. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు తన ప్రజలను రక్షించుకోవడానికి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా లేవనెత్తాలో, ఎప్పుడు ఎవరికి ఆధిక్యతనివ్వాలో, ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా ఆశీర్వదించాలో, ఆ నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలవబట్టడానికి దేవుడు ఎలా నడిపించాలో అనేది దేవుడు ఒక ప్రణాళిక తప్పనిసరిగా కలిగి ఉంటా ఉన్నాడు. ఎస్తేరు ద్వారా ఒక ప్రణాళికను నెరవేర్చాలి అని అనుకున్నాడు దేవుడు. ఎస్తేరు ద్వారా యూదులను రక్షించి తన ప్రణాళికను నెరవేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలను నిర్లక్ష్యము చేసేటువంటి వాడు కాదు. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు ఎన్నడూ కూడా వదిలివేసేటువంటి దేవుడు కాదు. దేవుడు ఎన్నడూ కూడా వారి యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. కానీ ప్రతి ఒక్క నిర్లక్ష్యం వెనకాల కూడా, ఆ నిర్లక్ష్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల వెనకాల కూడా వారిని కాపాడటానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఎవరో ఒకరిని తప్పనిసరిగా లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు. ఆనాడు యూదులను రక్షించడానికి హామాను చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచనల నుంచి యూదులను రక్షించడానికి ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా తన సహోదరులు, తన తండ్రి ఆకలి బాధలతో, కరువులతో చనిపోవలసినటువంటి పరిస్థితుల్లో తన ప్రజలను, తన యొక్క సహోదరులకు, తన యొక్క తండ్రికి ఆహారాన్ని పెట్టి బ్రతికించుకోవడానికి యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా 400 సంవత్సరాల కఠినమైనటువంటి బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు వారిని రక్షించడానికి 2 సంవత్సరాల వయసులోనే చనిపోవలసినటువంటి మోషేను కాపాడి మళ్ళీ తిరిగి 80 సంవత్సరాల తరువాత ఆ ఐగుప్తు దేశానికి పంపించినటువంటి రీతిగా, కల్లి గర్భములో పిండముగా రూపొందించబడక మునిపే అక్కడ ఉన్నటువంటి ప్రజలను గద్దిస్తూ, హెచ్చరిస్తూ, రాజులను సైతం వారిని హెచ్చరిస్తూ వారిని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా దేవుడు ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఒక ప్రణాళికను తప్పనిసరిగా కలిగి ఉంటా ఉన్నాడు. నిన్ను ఆధిక్యతలోనికి నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, మనల్ని గణపరుస్తూ ఉన్నాడు, మన యొక్క జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే దాని ఆలోచన, దాని యొక్క ప్రణాళిక మనకంటే కిందనున్నటువంటి వారిని నిర్లక్ష్యము చేయాలనేది కాదు, వారికి మనవంతు సహకారాన్ని అందించాలి అని. దేవుడు నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు కాబట్టి నా చుట్టూ ఉన్నవారిని నేను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటా ఉన్నారు నేటి దినాన సమాజం. దేవుడు నన్ను ఆధిక్యతలోనికి నడిపించాడు కాబట్టి, దేవుడు నన్ను హెచ్చించాడు కాబట్టి, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు కాబట్టి, దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు నాకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి నాకంటే దేనస్థితిలో ఉన్నవారిని నేను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి రీతిలో ఉండిపోతూ ఉన్నది నేటి సమాజం. కానీ ఎస్తేరు రాణి అనేటువంటి స్థానంలో కూర్చున్నప్పటికీ బానిసలుగా ఉన్న తన ప్రజల పట్ల, తన ప్రజల పక్షాన నిలవబడిందే తప్ప వారిని నిర్లక్ష్యము చేయలేదు. యోసేపు ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రధానిగా మొత్తం రాజ్యాన్ని అంతటినీ తన చేతిలో పెట్టుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆకలితో వచ్చినటువంటి తన సహోదరులను నిర్లక్ష్యం చేయలేదు. మోషే అంత ఉన్నతమైనటువంటి స్థితిలో తన మావ దగ్గర చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటినీ విడిచిపెట్టి ఇదిగో ఆ ప్రజల పక్షాన నువ్వు నిలవబడాలి, నేను నీకు ఒక నాయకుడిగా నీకు బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాను అని చెప్పినప్పుడు తన ప్రాణ భయముతో వెనకడుగు వేసి వెళ్ళడానికి నిరాకరించలేదు, నిర్లక్ష్యము చేయలేదు. మోషే తన ప్రజల పక్షాన నిలవబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో మనం గ్రహించాల్సింది అదే. నిన్ను దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు అంటే, దేవుడు నిన్ను ఆధిక్యతలో నడిపిస్తూ ఉన్నాడు అంటే, నీకు ఒక హోదాని ఇస్తూ ఉన్నాడు, ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తూ ఉన్నాడు, నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మెరుగుపరుస్తూ ఉన్నాడంటే నీకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి నీ సహోదరులై ఉండొచ్చు, నీ సహోదరులై ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులై ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ స్నేహితులై ఉండొచ్చు, ఆపదలో ఉన్నటువంటి, వేదనలో ఉన్నటువంటి, నీకంటే దేన స్థితిలో ఉన్నటువంటి వారిని నేను నిర్లక్ష్యము చేయాలని కాదు దేవుడు నేను హెచ్చించేది, నీకున్న దాంట్లోంచి నీ వంతు సహాయాన్ని వారికి అందించాలి అని.
ఈ పాత నిబంధన కాలములో ఈ ఎస్తేరు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు అదే తెలియజేస్తూ ఉన్నాడు. మనల్ని హెచ్చించడం వెనకాల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది తప్పనిసరిగా. మనల్ని ఆశీర్వదించడం వెనకాల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది తప్పనిసరిగా. మనల్ని అభివృద్ధి పరచడం వెనకాల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది తప్పనిసరిగా. ఆ ప్రణాళికను మనం గ్రహించి మనకంటే నిస్సహాయుల్ని, మనకంటే దీనస్థితిలో ఉన్నవారిని మనం తప్పనిసరిగా ఆదరించేటువంటి వారిగా మనం ఉంటూ ఉండాలి. ఈ ఒక సంవత్సర కాలంలో, ఈ 10 నెలల కాలంలో దాదాపు మన దగ్గరికి చర్చలు కట్టుకుంటడం అని ఎంతమంది వచ్చి ఉండుంటారు? ఆల్రెడీ ఒక 4-5 లెటర్లు లైన్లో ఉన్నాయి. ఇంకా అయ్యా మేము చర్చ మీరు పెద్ద చర్చ కట్టుకున్నారు. వాళ్ళందరూ వచ్చి అడిగే మొట్టమొదటి మాట ఏంటి అంటే, అయ్యా మీరు పెద్ద చర్చ కట్టుకున్నారు, మేము చిన్న చర్చ కట్టుకుంటాం, మాకు సాయం చేయండి అని. మన పెద్ద చర్చని చూస్తూ ఉన్నారు కానీ మొన్నటిదాకా మన పెద్ద చర్చ వెనకాల ఉన్న అప్పు తెలియదు ఎవరికి. నమ్మను కూడా నమ్మరు ఎవరు. బాబు పెద్ద చర్చ పెద్దదేరా నాయన, కానీ మాకు కొన్ని విధులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదంట. అన్న లేదన్నా ఏదో కొంత ఎంతో కొంత అన్న చేయండి అన్న. సో నేను ఒకప్పుడు అలా తిరిగిన వాడిని. ఇంతకుముందు పనిచేసిన చోట ఆ చర్చలు కట్టడానికి నేను కూడా అలాగే తిరిగాను. నేను నిజంగా గర్వంగా చెప్తా ఉన్నాను, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఇప్పటి వరకు మనం ఒట్టి చేతులతో వెనక్కి పంపించట్లే. అది 5,000, 10,000, కొంతమంది వారి యొక్క సొంత డబ్బుల్లోంచి. ఒక పిల్లవాడు చదువుకోవడానికి వెళ్తా ఉన్నాడు అంటే వాడికి కావచ్చు. కారణం ఏంటి అంటే దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు ఆశీర్వదించాడు నన్ను, దేవుడు నన్ను దీవించాడు. ఆ దీవెనలోంచి నేను ఎదుటివాడికి సాయం చేస్తే, ఎదుటివాడిని ఆదుకుంటే అది నాకు ఆశీర్వాదం అని మీ అందరి హృదయాల్లో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆలోచన. నేను ఆ లెటర్ పట్టుకొని పెద్ద 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 చర్చలకు వెళ్తే కనీసం 5,000 కూడా, 5,000 కాదు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. కానీ మనలాంటి చిన్న చిన్న సంఘాలు, అప్పుడే కొత్తగా టౌన్ చర్చిలు గాను, అప్పుడే కొత్తగా ఆశీర్వదించబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘాలు, ఒక చర్చ్ అయితే నాకు దాదాపు 50,000 రూపాయలు ఒక చిన్న చర్చ్ ఇచ్చింది. చాలా చిన్నది అది. ఆ చర్చ్ చూస్తే అక్కడికి వెళ్ళి అడిగితే అసలు ఏమన్నా ఉంటుందా అని అనుకుంటాం. ఆ మధ్యనే కట్టుకున్నారు, అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉన్నారు. కానీ వెళ్ళి అడగగానే వారు వెంటనే తీసిచ్చారు. నేను అడిగా ఏంటి అసలు ఎందుకు అని అంటే, మేము కూడా ఎలాగే వచ్చాం, ఆ బాధ ఏంటో మాకు తెలుసు, అందుకే మేము ఇస్తాం, మేము ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అని అంటా ఉన్నారు. మన అధ్యక్ష ఖండంలో నన్ను పెద్ద చర్చ ఒకటి, కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నెల 10,000 రూపాయలు ఇవ్వడానికి 10 సార్లు తిప్పించుకున్నారు. ఆ 11వ వెళ్ళటం మానేశాను నేను ఇంకా. సో దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు, దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాలను బలపరుస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని గలపరుస్తూ ఉన్నప్పుడు, మన ఘనతను చూసి మనం గర్వపడేటువంటి వారుగా కాదు, మన స్థితిని చూసి మనం హెచ్చించుకునేటువంటి వారుగా కాదు, మనకంటే దేన స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి వారి పట్ల కనికరాన్ని చూపించేటువంటి వారుగా ఉండాలి. అది క్రైస్తవ విశ్వాసి యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు మన నుంచి కోరుకునేదే నిన్ను వలె నీ పొరుగువాని నువ్వు ప్రేమించాలి. తప్పనిసరిగా ప్రేమించడం పోతే అది పాపం దేవుని దృష్టిలో. వారి పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తే అది పాపం తప్పనిసరిగా దేవుని దృష్టిలో. ఈరోజు ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, తన యొక్క మామ దగ్గర తన కుటుంబంతో కలిసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మోషేను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ఒక ఇర్మియాని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, వారిని హెచ్చించాడు అంటే కారణం వారి ద్వారా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎస్తేరు ద్వారా యూదులను రక్షించాడు, యోసేపు ద్వారా తన అన్నలకు ఆకలిని తీర్చాడు, మోషే ద్వారా ఇశ్రాయేలును బానిసత్వంలోంచి బయటకు నడిపించాడు, ఇర్మియా ద్వారా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ప్రజలను బాల్యం నుంచే గద్దించడం అనేది మొదలుపెట్టాడు. ఈరోజు మన హృదయాల్లో మనము కూడా అదే ఆలోచన కలిగి జీవిస్తూ, మనము కూడా మన కుటుంబాల్లో నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాల కొరకే దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రయోజనం కొరకే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించుకొని, మనకంటే దేన స్థితిలో ఉన్నటువంటి వారు, అది మన సహోదరులైనా, మన బంధువులైనా, మన రక్త సంబంధులైనా, మనకు సంబంధించినటువంటి కానివారైనా, మన మతం కానివారైనా, మన కులం కానివారైనా, మనకంటే దేన స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ వారికి సహకారాన్ని అందించడం, వారిని లేవనెత్తడం, వారి వైపు నిలబడటం మనందరి యొక్క బాధ్యత. అలాంటి పరిస్థితులను కల్పించడానికే, అలాంటి రీతిలో జీవించడానికే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో మనం తప్పనిసరిగా కలిగి జీవించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు,
ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో మనం చదువుతా ఉన్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒకటి ఆర్థికంగా బలహీనులుగా కనబడుతూ ఉన్నారు, లేదా హోదాపరంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేయబడేటువంటి ప్రజలు ఉంటా ఉన్నారు. మూడవది అనారోగ్యాల కారణంగా నిర్లక్ష్యము చేయబడేటువంటి ప్రజలు నేటి దినాన సమాజంలో అనేక మంది కనబడుతూ ఉంటా ఉన్నారు. నిర్లక్ష్యము చేయబడుతూ సమాజము చేత దూరము చేయబడేటువంటి ఆ ప్రజలు, సమాజం అనేటువంటి మాటను పక్కన పెడితే వృద్ధాప్యంలోకి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఏదైనా అనారోగ్యం పాలైతే కనీసం సొంత తల్లిదండ్రులనే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో నేటి దినాన సమాజం వెళ్తూ ఉంటా ఉంది. సొంత తల్లిదండ్రుల్ని కనీసం వారి యొక్క యోగక్షేమాలు చూడనటువంటి భయంకరమైనటువంటి పాపంలో ఉంటా ఉన్నారు నేటి దినాన చాలామంది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు. ఇవి నన్ను కనీ పెంచినటువంటి నా తల్లిదండ్రులు ఉన్నటువంటి అనారోగ్యంలో నేను కాపాడాలి కదా, వారిని లేవనెత్తాను కదా, వారిని క్షేమంగా చూసుకోవాలి కదా అనేటువంటి ఆలోచన ఉండట్లేదు చాలామంది. కానీ మనం మర్చిపోతున్నది ఏంటంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తేనే దీర్ఘాయుష్యను పొందుకుంటావు, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తేనే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వారి యొక్క దేన స్థితిలో నువ్వు ఇచ్చేటువంటి సహకారమే నిన్ను నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడుతుందన్నటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటా ఉన్నారు. సో జాతి పరంగానో లేదా ఆర్థిక పరంగానో పరిస్థితులను పక్కన పెడితే ఆనాటి యోధా సాంప్రదాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటా ఉండేవారు. ఒక వ్యక్తికి కుష్టి వ్యాధి అనేది వచ్చిందంటే ఇది ఇంకా భయంకరమైనటువంటి పాపంతో సమానం. అతన్ని గ్రామాల్లోనికి రానిచ్చేటువంటి వారు కానే కాదు, ఊరు అవతల ఉండేటువంటి వారు. ఉజ్జియాకు కూడా కుష్టి వ్యాధి వస్తుంది. నుదుటిన కుష్టి వ్యాధి రాగానే రాజభవనంలో నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు, పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గుడిసెలో పడేస్తాడు. కారణం ఏంటి అంటే కుష్టి వ్యాధి అనేది భయంకరమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి పాపంతో వారు చూస్తూ ఉండేవారు. ఆనాటి దినాల్లో సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో కుష్టి వ్యాధిని గురించి కొన్ని మాటలు అక్కడ చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అపవిత్రమైన వాటిని శిబిరంలో నుండి వెలుపలకు వెళ్ళమని ఆజ్ఞ, ఈ వచనం మోషేకు ఇచ్చిన ఆజ్ఞను చర్చిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో, మరియు యెహోవాకు మోషేకు ఇలాగ సెలవిచ్చును, ప్రతి కుష్టు రోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాళెములో నుండి వెలుపల వేయవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము అని అంటూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథములో కూడా 7వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు, అతడు అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఎచ్చట ఎందుకు కూర్చోవలను అని అంటూ ఉన్నాడు. సో పట్టణపు గుమ్మమునొద్ద, ఎంట్రన్స్లో, అంటే లోపలికి ప్రవేశం లేదు కుష్ఠరోగులకి. అలాగే రక్తస్రావం కలిగినటువంటి వారు కూడా ప్రవేశం లేదు, వారు కూడా పాపాత్ములుగా అపవిత్రులుగా చూడబడేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సేవ, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారి యొక్క కనికరము, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి గొప్ప దయ ఎంత గొప్పది అంటే, ఆయన ఆ కుష్టి వ్యాధిగ్రస్తుణ్ణి నయం చేయడం మాత్రమే కాదు కానీ, ఆయన్ని స్వస్థపరచడం మాత్రమే కాదు కానీ, ఆయన చేస్తున్నటువంటి పని అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఒక గొప్ప చర్చకు దారితీసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే 41వ వచనంలో, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ఏం చేశాడంట, ముట్టుకున్నాడు. సో కుష్టి వ్యాధిగ్రస్తుని ముట్టుకోవడం అనేది యోధా సాంప్రదాయంలో అత్యంత ఘోరమైనటువంటి పాపముగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. నిర్లక్ష్యము చేయబడినటువంటి పరిస్థితుల్లో సమాజము చేత, సొంత కుటుంబము చేత, సొంత ప్రజల చేత, వారి బంధువైనా, వాడి రక్త సంబంధి అయినా, సొంత తండ్రి అయినా, తల్లి అయినా, ఎవరైనప్పటికీ కూడా ఆ కుష్టి వ్యాధి వచ్చింది అంటే ఏదో పెద్ద పాపం చేసి ఉంటాడు. అందుకే దేవుడు ఇతను కుష్టి వ్యాధితో మరి మొత్తాడు, ఇతను ఏమాత్రము కూడా లోపల ఉండడానికి వీలేదు అని సామాజికమైనటువంటి అవమానాన్ని కలిగి జీవించేటువంటి ప్రజలు ఆనాటి దినాల్లో ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు. సమాజము చేత వెలువేయబడినటువంటి ప్రజలు, వేరు చేయబడినటువంటి ప్రజలు, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలు ఈ యొక్క కుష్టి వ్యాధిగ్రస్తులు. అలాంటి వారి మీద దేవుడు ఏం చేశాడంటే, ఆయన కనికరపడ్డాడు, వారి మీద ప్రేమను చూపించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ అడ్డు గోడలను తీసివేయడానికి, ఎవరూ కూడా శపించబడిన వారు కాదు, ఎవరూ అపవిత్రులు కాదు, ఎవరూ కూడా అపవిత్రమైనటువంటి వారు కాదు,
ప్రతి ఒక్కరూ కూడా పవిత్రపరచబడతా ఉన్నారు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేయడానికి అతనిని ముట్టి లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో దేవుని యొక్క కనికరాన్ని, ఆయన చూపించినటువంటి కనికరాన్ని, నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి కనికరము ఈ సువార్త పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మదర్ తెరీసా అనేటువంటి ఆ స్త్రీమూర్తిని ఒక భారతదేశీయులని కాకపోయినప్పటికీ ఎక్కడో పరాయి దేశంలో పుట్టి పరాయి దేశంలో వివాహం చేసుకొని ఎక్కడో ఉన్నటువంటి ఆ స్త్రీ మన దేశానికి వచ్చి ఈరోజు భారతదేశంలో ఒక చక్కని రీతిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పొందుకుందంటే ఆమె చేసినటువంటి సేవ ఎవరి మధ్య అంటే ఈ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య. మేము ఒక 10 రోజులు ఉన్నాం అందులో ఆ మదర్ తెరీసా సేవా మిషన్లో. ఈ మాస్కులు ఇప్పుడు మన కరోనా మొదలైన తర్వాత వచ్చింది, కానీ ఆ లోపలికి వెళ్ళగానే మాస్క్ లేకపోతే కనుక మనం కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఉండలేం. అసలు ఎంత ఇప్పుడు అన్నీ మన చేతులకు గ్లౌజులు లేకపోతే మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం కావలసినటువంటి వస్త్రాలు అన్నీ వేసుకొని వారికి సేవ చేసేటువంటి పరిస్థితులు, కానీ ఆ సంవత్సరాల్లో ఆ పరిస్థితుల్లో మదర్ తెరీసా వారి గ్లౌజులు అవన్నీ వాడిందేమో తెలియదు, కానీ అసలు గ్లౌజులు వేసుకొని కూడా వెళ్ళి పట్టుకోలేము చాలామందిని చూస్తూ ఉంటే. ఇవన్నీ పుండ్లు ఉండి అసలు ఆ చూడటానికే చాలా భయంకరమైనటువంటి రీతిలో ఉంటారు వారి జీవితాలు. ఒక వ్యక్తి ఉండేవాడు, వాడు ప్రతిరోజు నేనే వెళ్ళాలి, వాడు పిలుస్తూ ఉండేవాడు అనమాట నన్ను, మా ఫ్రెండ్ని. మేమిద్దరమే వెళ్ళాలి, మేమిద్దరమే తీసుకెళ్ళాలి స్నానం చేయడం. మేము వెళ్తేనే తప్ప ఇక ఎవరు వచ్చినా కానీ వాడు వచ్చేవాడు కాదు. మనకేమో హిందీ రాదు, వాడికేమో తెలుగు రాదు. సో భాషలు మోగ భాషలు అనమాట, అంతే. అంటే ఓకే నేను వెళ్ళాలి. సో అతను మా అయితే ఒక 4-5 రోజులు బ్రతుకుతాడండి. జాగ్రత్త, మీరు వెళ్ళలేరు, వద్దులే అలాగే పిలుస్తూ ఉంటారు, మీరు వెళ్ళొద్దు అంటే. అయినా కానీ నాకెందుకో వాడు అలా పిలుస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. ఇక చివరి రోజు మేము వచ్చేస్తున్నాం, ఆ చివరి రోజు అనమాట. వెళ్ళి ఇద్దరం తీసుకొని వెళ్తా ఉన్నాం, మా చేతిలో చచ్చిపోయాడు. సో కనీసం ముట్టుకోవడానికి కూడా, కనీసం అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంతమంది అయితే వారి తల్లిదండ్రులు, వారి బిడ్డలు ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు, ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కుటుంబాలు ఉన్నటువంటి వారు, కుటుంబాలు కలిగినటువంటి ప్రజలు, భార్య ఉండి ఒకవేళ భర్తకు వచ్చి ఉంటే భర్తను తీసుకువెళ్ళి అక్కడ వదిలేసినటువంటి పరిస్థితులు, ఒకవేళ భర్త ఉండి భార్యకు అలాంటి అనారోగ్యం వస్తే భార్యను తీసుకువెళ్ళి అక్కడ వదిలేసినటువంటి పరిస్థితులు, తల్లిదండ్రుల నుండి బిడ్డలకు అలాంటి అనారోగ్యం వస్తే బిడ్డలను తీసుకెళ్ళి అక్కడ వదిలేసినటువంటి పరిస్థితులు. ఇంకొక ఆశ్రమం ఉంటుంది అక్కడే, మదర్ తెరీసాదే. అక్కడైతే ఆ కుష్టి వ్యాధి వచ్చి చనిపోయినటువంటి వారి యొక్క బిడ్డలను కూడా కనీసం పట్టించుకోకపోతే వాళ్ళను కూడా తీసుకొచ్చి ఒక ఆశ్రమాన్ని గట్టి అందులో పెట్టింది మదర్ తెరీసా. ఇంకొక చోట ఈ HIV దానికి సంబంధించిన ఉంటుంది. 3 ఉంటాయి అన్నమాట. చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా. సో వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి వారే, వారందరూ కూడా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. కానీ భారతదేశంలో ఎవరో లేకపోయారు వారిని రక్షించడానికి. భారతదేశంలో ఎవరో లేకపోయారు. నేను గర్వంగా మదర్ తెరీసా గురించి ఎవరైనా చెడ్డగా చెప్తా ఉంటే, నేను ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా స్నేహితులతో నేను చెప్తా ఉండేవాడిని, భారతదేశంలో ఎవరో లేరు కాబట్టి దేవుణ్ణి తెలుసుకుని ఉన్నటువంటి ఒక తల్లి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని కాపాడింది. ఆమె ఎంత గొప్పది. సో మనము నిస్సహాయాలుగా చూసాం, మనము నిర్లక్ష్యం చేసాం, మనము వారిని పట్టించుకోలే, మనం వారి పట్ల కనికరాన్ని చూపించలేకపోయాం. కానీ దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి ఒక క్రైస్తవురాలు, దేవుని ప్రేమను పొందుకున్నటువంటి ఒక క్రైస్తవురాలు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నటువంటి ఒక క్రైస్తవురాలు ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలోనికి వచ్చి నేటి దినాన అనేక మంది జీవితాల్లో వెలుగులు పంచుతూ ఉన్నది. ఈరోజు మన యొక్క బాధ్యత కనికరము చూపించేటువంటి వారిగా ఉండాలి. నిస్సహాయ స్థితిలో, బలహీనతలో ఉన్నటువంటి వారి పట్ల కనికరాన్ని చూపించేటువంటి వారిగా ఉండాలి. పెద్దవారు అవుతా ఉన్న కొద్దీ, తల్లిదండ్రులు పెద్దవారు అవుతా ఉన్న కొద్దీ వారు బలహీనలు అవుతూ ఉంటారు. వారికి కూడా అనేకమైనటువంటి అనారోగ్యాలు వచ్చేవిగా ఉంటే వారిని నిర్లక్ష్యముతో చూసేటువంటి వారిగా అందరూ కూడా ఉండకూడదు. చాలామంది తల్లిదండ్రుల మీద విసుక్కుంటూ ఉంటారు పెద్దవారు అవుతూ ఉన్నప్పుడు. వారు ఏదైనా అనారోగ్యాల పాలైనప్పుడు, వారు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్తూ ఉన్నప్పుడు, వారు ఏదైనా లేవలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు చేదరించుకుంటూ ఉంటారు చాలామంది. వారిని పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు చాలామంది, తిట్టుకుంటూ ఉంటారు చాలామంది.
కానీ అది నీకు దీవెనకరం కాదు, అది ఆశీర్వాదకరం కాదు అన్నాడు కూడా. చిన్నప్పుడు పిల్లలు 1 or 2 వెళ్తే చక్కగా సంతోషంగా వారిని కడుగుతూ ఉంటాం, వారిని ఎంతగానో వారికి సేవలు చేస్తూ ఉంటాం, ఎంతో ఆనందంగా వారికి పరిచర్యలు చేస్తూ ఉంటాం. ఒక 60 సంవత్సరాలు దాటిన తరువాత, ఒక 65 సంవత్సరాలు దాటిన తర్వాత నీ తల్లిదండ్రులు మళ్ళీ నీకు పిల్లలు లాంటి వాళ్ళే తప్పనిసరిగా. వారికి చేయడం ఆశీర్వాదం, వారి చేయడం, వారి పట్ల కనికరాన్ని చూపించడం దీవెనకరం. ఏ మాత్రమూ కూడా సమాజము చేత అంగీకరించబడినటువంటి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడినే యేసుక్రీస్తు వారు ముట్టుకున్నప్పుడు, నిన్ను కని పెంచి నేను పోషించినటువంటి నీ తల్లిదండ్రులు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు వారికి సేవ చేయడం ఇంకెంత ఆశీర్వాదకరం. సో నిర్లక్ష్యమైన రీతిలో ఉంటా ఉన్నారు నేటి దినాన్న అనేక మంది తల్లిదండ్రులు. ఆనాడు సమాజమునకు వెలుపల ఏ రీతిగా అయితే ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు ఉంటా ఉన్నారు, ఆ యొక్క బలహీనతలు ఉన్నటువంటి ప్రజలు ఉంటా ఉన్నారు, నేటి దినాన సొంత కుటుంబాలలోనే, సొంత గృహాలలోనే బలహీనతలకు గురవుతున్నటువంటి తల్లిదండ్రులు నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటా ఉన్నారు. మెథడిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి స్థాపకుడు జాన్ వెస్లీ ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు చేయగలిగిన మంచి అంతా చేయండి, ఎన్ని విధాలుగా చేయగలిగితే అన్ని విధాలుగా మంచి చేయండి, ఎంత మంచి చేయగలిగితే అంతా మంచి చేయండి, అన్ని మార్గాల్లో కూడా మంచి చేయండి, ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా మంచి చేయండి, చేయగలిగినటువంటిదంతా కూడా ప్రజలందరికీ నిరంతరము కూడా మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేయకండి, మీరు చేయగలిగినంత కాలము కూడా ఆ మంచిని చేస్తానే ఉంటా ఉండండి. మంచి చేయాలి, చేయగలిగినంత మంచి మనం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి, ఎంతమందికి చేయగలమో అంతమందికి చేస్తూ ఉండాలి, ఎంత కాలము చేయగలమో అంతకాలము మంచే చేస్తూ ఉండాలి. నిర్లక్ష్యముతో ఉండేటువంటి వారిగా ఉండవు. అసలు ఎవరెవరికో చేయడం పక్కన పెడితే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చేయలేకపోతా ఉన్నారు నిర్దేనాన్న చాలామంది. ఇక పక్కన ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏంటి? అసలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు చేయలేకపోతా ఉన్నారు నిర్దేనాన్న చాలామంది. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పరిస్థితి ఎక్కడ? ఇంట్లో ఉన్నటువంటి బలహీనుల్ని మనం పట్టించుకోలేకపోతా ఉన్నాం, ఊరందరినీ చక్కబెట్టడానికి ఇంకెక్కడ ముందుకు వెళ్ళగలుగుతాం మన యొక్క జీవితాల్లో? కానీ క్రీస్తు యొక్క బోధ అది కాదు, క్రీస్తు చూపించినటువంటి మార్గం అది కాదు. కనికరమును చూపించేటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటా ఉన్నది. సో నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి ప్రజల పట్ల కనికరాన్ని చూపించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. కుష్టి రోగితో యేసు వారి యొక్క సన్నివేశం సమాజము చేత నిర్లక్ష్యము చేయబడినప్పటికీ క్రీస్తు వారు నిర్లక్ష్యము చేయలేదు. సమాజం వెలివేసిందేమో కానీ క్రీస్తు ఆయనను వెలివేయలేదు. సమాజము దూషించిందేమో కానీ క్రీస్తు ఆయనను దూషించలేదు. సమాజం దూరం చేసిందేమో కానీ క్రీస్తు ఆయనను దూరం చేయలేదు. అందుకే ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆ రక్షణ అనుభవాన్ని లేదా ఆ వ్యక్తి జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పును మనం చూడగలుగుతూ ఉంటా ఉన్నాం. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో ఒకటి, దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు అంటే మన ద్వారా మరొక వ్యక్తికి సహకారం అందించాలి అని. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే ఎవరో నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి వారికి మనమంతు సహకారాన్ని అందించాలని. రెండవది, బలహీనతలు తప్పనిసరిగా ఎదురయ్యేవిగా ఉంటాయి. అది మన కుటుంబ సభ్యులకైనా మన చుట్టూ ఉన్నటువంటి వారికైనా. వారిని చూసి హేళన చేసేటువంటి వారుగానో, వారిని చూసి నిందించేటువంటి వారుగానో, వారిని బాధ పెట్టేటువంటి వారుగానో, వారిని నిర్లక్ష్యము చేసేటువంటి వారుగానో కాదు, కానీ మన వంతు కనికరాన్ని, మన వంతు ప్రేమను, మన వంతు సహాయాన్ని, సహకారాన్ని మనం అందించేటువంటి వారిగా ఉండాలి. అలాంటి వారి పట్ల మన సేవను మనం ఎంతైతే చేయగలుగుతామో, మన విశ్వాసమును మన క్రియలలో మనం చూపించేటువంటి వారిగా ఉండగలుగుతాము, దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని అంతకంతకు ఆశీర్వదించేటువంటి వాడిగా ఉండగలుగుతాడు. ఎస్తేరుని దేవుడు ఆశీర్వదించాడు. కారణం, తాను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిన నిర్లక్ష్యముతో ఉన్నటువంటి తన ప్రజలను విడిచిపెట్టలేదు. యోసేపును అంతకంతకు దేవుడు ఆశీర్వదించాడు. కారణం, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, నా అన్నలు ఆకలితో చచ్చిపోటేది నాకేంట్లే అని నిర్లక్ష్యము చేయలేదు. అందుకే దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఈరోజు ఆ ప్రేమను, ఆ యొక్క కనికరాన్ని మనము ఆశీర్వదించబడ్డాం. మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి, అంచులలో ఉన్నటువంటి వారికి మన వంతు సహకారాన్ని అందించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతాం, మన విశ్వాసాన్ని మన క్రియలలో చూపిస్తామో, దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాల్ని మునుపటి కంటే అత్యధికమైనటువంటి దీవెనలతో ఆశీర్వదించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఆ రీతిగా ఉండడానికి, ఆ రీతిగా ఒక చక్కని ప్రేమను, సహాయాన్ని, సహకారాన్ని అందించడానికి దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ప్రేరేపించేలాగన, సహాయాన్ని దయచేలాగన దేవుడు మనకందరికీ కూడా తన కృపనుంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క మాటల చేత నేను మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నేను దీన స్థితిలో ఉన్నటువంటి వారిని నేను ధైర్యపరిచేటువంటి దేవుడు, వారిని లేవనెత్తడానికి నేను అనేక మందిని నేను నీ ప్రణాళికలో ఏర్పాటు చేసుకునేటువంటి దేవుడు. అణచివేతకు, నేను నిస్సహాయతకు, నిర్లక్ష్యమునకు గురైనటువంటి వారు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబును దయచేసి నేను వారిని నేను లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు. సమాజం ఒకవేళ శారీరకమైనటువంటి బలహీనతల వలన ఎవరిని ఒకవేళ నేను అవమానపరిచినా, నేను ఎవరిని నిర్లక్ష్యం చేసినా నువ్వు నిర్లక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు. ఆనాడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తునికి నీవిచ్చినటువంటి ప్రతిస్పందన చాలా గొప్పది, గంభీరమైనది. అయ్యా, అతన్ని కేవలం బాగు చేసి నేను వెళ్ళిపోయి ఉండుంటే అది ఆ గొప్ప విషయం కాదు, కానీ నువ్వు కనికరాన్ని చూపించావు. నేను కుష్టి వ్యాధిగ్రస్తుడిగా తన యొక్క శారీరకమైనటువంటి సమాజపరమైనటువంటి అవమానాన్ని ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని నేను తాకి అతన్ని లేవనెత్తి అయ్యా నువ్వు చూపించినటువంటి కరుణ చాలా గొప్పదిగా మేము చూస్తూ ఉంటా ఉన్నాం. నీవు ఎలా అయితే నేను అణగారినటువంటి నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజలతో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నావు, అది దేవుని రాజ్యం యొక్క ఆగమనానికి సంకేతం అని మేము గ్రహిస్తూ మేము కూడా మా చుట్టూ నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి వారితో నేను సహవాసము చేసేటువంటి వారుగా, మేము కూడా నిర్లక్ష్యము చేసేటువంటి వారుగా కాదు, కానీ నీ ఆజ్ఞ ప్రకారం నేను వారిని ప్రేమించేటువంటి వారుగా, వారి పట్ల కనికరాన్ని చూపించేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని, అది మా ఇంట్లో తల్లిదండ్రులైనా మా చుట్టూ ఉన్నటువంటి బంధువులైనా, నేను యోసేపుకు దగ్గరకు వచ్చినటువంటి సహోదరుల వలె మా సహోదరులైనా, ఎస్తేరు కింద ఉన్నటువంటి నేను తన ప్రజలైనటువంటి యూదుల వలె నేను ఎవరైనప్పటికీ మేము కూడా మా వంతు ప్రేమను, మా వంతు కనికరాన్ని, మా వంతు సహకారాన్ని మేము అందించేటువంటి ప్రజలుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని, నీవు ఏ రీతిగా అయితే అనేక మంది నిర్లక్ష్యము చేయబడినటువంటి ప్రజల పక్షాన నిలవబడి ఒక గొప్ప మాదిరిని మాకు కనపరిచావు, మేము కూడా అదే రీతిగా ఉండడానికి నీ కృపను దయచేయమని, ఇంతమంది వాక్యం అందరి హృదయాల్లో కూడా ఫలింపజేసి నూరంతల ప్రతిఫలాలతో నింపమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.